వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాభవన్లో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పన కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఒప్పందాలతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టును కట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నీటిపారుదల శాఖ నిర్వహించిన హరీష్ రావు కేసీఆర్ సంతకాలు తెలంగాణకు మరణ శాసనంగా మారాయన్నారు. బీఆర్ఎస్ తప్పిదాలను బీజేపీ నాయకుల బాధ్యత రాహిత్యాన్ని ప్రజలకు వివరించాలని ప్రజా ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హక్కుల కోసం మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు, సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తే అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే, ఇది మనందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసికట్టుగా ఒకే మాటను వినిపించాలి. ఈ రోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం. ఈ సమావేశంలో ఉద్దేశం చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య. ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను, హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, మన నీటి కేటాయింపులను, హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో, ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ ను బతికించడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, కోమటిరెడ్డి గారు కలిసినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏ మంత్రి దగ్గరికి తీసుకెళ్లలే. కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు, మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడొస్తాడు. సేమ్ జలశక్తి మినిస్టర్తో కూడా మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్ లో మీటింగ్ పిలిచినాము, ఆల్ ఎంపీస్ మీటింగ్. లేదు నాకు ఢిల్లీలో మీటింగ్లు ఉన్నాయన్నాడు. సరే మంచిది, రేపు మేము ఢిల్లీకి వచ్చిన మంత్రిని కలవడానికి మాతానికి రానంటే ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండో. సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు? నువ్వు నిజంగా ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా, నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా, మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా. మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి కలిసి వస్తాడు. జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి కలిసి వస్తాడు. ఇది గ్లేరింగ్ గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారికి. ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది. ఈ అనుమానాలను నివృత్తి చేయడమే కాదు, తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు సాంకేతిక పరమైన వివరాలు, న్యాయపరమైన అంశాలు, రాజకీయ పరమైన విధానంలో మనం ఫోకస్డ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, మోడీ గారి ప్రభుత్వం మీద, కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద మనందరం గ్రామాన మాట్లాడాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొందరు సన్నాసులు పొద్దున లేస్తే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని, తెలంగాణకు అసలు వారేం చేశారో చెప్పాలని మండిపడ్డారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు 12 లక్షల కోట్లు ఖర్చు చేశామన్న కిషన్ రెడ్డి దీనిపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. తెలంగాణను దోచుకుంది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ కాంగ్రెసేనని ఆరోపించారు. తాము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొంతమంది సన్నాసులు అంటారు, ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందని మాట్లాడతారు. ఏ విషయంలో ఏ పార్టీ నాయకుడు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము, ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కైనా వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.
ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది. ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తా ఉంది. అలాంటి మీరు నీతి నిజాయితీ అంకిత భావంతో ఒక్క రూపాయి గత 11 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను. మీరు దోచుకున్నారు తెలంగాణను. తెలంగాణ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇలాంటి పనికిరానటువంటి సన్నాసులకు, అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు, ప్రతిరానికి విమర్శించేటువంటి నాయకులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జవాబు ఎవరికైనా చెప్పుకోవాలంటే నా తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాము, మన తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాం తప్ప ఎవరికి జవాబు చెప్పాల్సిన లేదు. ఆర్టీసీ అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ మునుగనూర్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. 5 లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులతో భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని మంత్రి పొన్నం తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఇప్పటికే 191 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీని సౌకర్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలో ప్రయాణం చేస్తోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమాన్ని మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ఒక సాధికారికత కల్పించే అవకాశం చేసినాం. ఈ రోజు ఆర్టీసీ పరంగా పేద గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీ సంస్థను భవిష్యత్తులో ఇంకా సౌకర్యకరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా నూతన బస్సులు కొనుగోలు చేయడం, నూతన ఉద్యోగాల నియామకాలు చేపట్టడం, కార్మికుల సమస్యలు పరిష్కరించే ప్రధాన అంశాలతో ముందుకు పోతా ఉన్నాం. 191 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దాని విలువ 6,300 కోట్ల పైన ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి చెల్లించింది. ఆర్టీసీ ఈ రోజు నడపడంలో అంటే ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వస్తా ఉంది. కొత్త పాత బకాయిలు గత ప్రభుత్వాల యొక్క నిర్వాహకం వల్ల ఉన్న వాటిని అన్నింటినీ మెల్లమెల్లగా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎన్నడూ జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా ప్రచారంలో వెనుకబడ్డామని మంత్రి సీతక్క అన్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయమని, రాష్ట్రంలో అందరికంటే ముందే వరి నాట్లు నాటుతారని అన్నారు మంత్రి సీతక్క. ఈ నెల 4న మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ రానున్నారని తెలిపారు. సన్న బియ్యంతో పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. తాము సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అని మంత్రి సీతక్క కొనియాడారు. ఈ రోజు జరుగుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధాన్ని ఎలా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు ఎలా దాన్ని చేంజ్ చేయాలని అనుకుంటున్నారు, కామన్ సివిల్ కోడ్ అంటున్నారు. మరి ఇవన్నీ దాని మీద దశ దిశ చెప్పేందుకే ఈ రోజు మన మధ్యలో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారు వచ్చి ఆయన మనకు డీటెయిల్స్ గా రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ వేవేంది, మనం రాబోయే దినాల్లో ఈ సెక్యులరిజం పాలసీ మీద ఆయన మనకు కొంచెం ఆదేశాలు ఇవ్వబోతున్నారు. మిత్రులారా, ఈ రోజు మనము గ్రామాల్లో చాలా గట్టిగా చెప్పే అవసరం ఉంది. నిన్న అమిత్ షా గారు వచ్చి చెప్పిపోయినారు, డబుల్ ఇంజన్ కి సర్కార్. ఏం చేసుకోవాలి భయ్ డబుల్ ఇంజన్ కి సర్కార్? మరి ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ ఒక్క రాష్ట్రంలో అన్నా ఆర్థికంగా కానీ జీడిపిలో కానీ ఎక్కడైనా ముందు ఉన్నదా? అన్ని ఫెయిల్. గుజరాత్ ఫెయిల్, వాళ్ళ రాష్ట్రాలు ఏడ ఉన్నాయి, యూపీ ఫెయిల్, అన్ని రాష్ట్రాల్లో 0 ఉంది. కానీ ఈ రోజు భారతదేశంలో వరి నంబర్ 1 గా భారతదేశంలో పండించినలో తెలంగాణ ఈజ్ ఏ నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ అందరినీ బీట్ చేసింది. నేను అందరినీ కోరేది ఒకటే, మీరందరూ కూడా ఐక్యంగా ఉండి అభివృద్ధి ఫలాలను పబ్లిక్ అందజేయాలి. మనం అందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసినాం, ప్రజల కోసం
నిలబడ్డం. ప్రజలు ఈ రోజు మనకు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చిన దానికి తగ్గట్టుగా గతంలో ఎన్నడూ లేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ రోజు మన ప్రభుత్వం అమలు చేస్తుంది. మనం అందరం వేరే వేరే వర్కులలో అంటే మరి బిజీగా ఉన్నాం. ఇచ్చినాం కదా, ఇంకా ఈ కార్యక్రమం అయిపోయింది కదా అని అనుకుంటున్నాం. ప్రచారం చేయడంలో చాలా వెనుకబడి ఉన్న మాట వాస్తవం. వరేస్తే ఊరే అన్నోళ్ళు ఇవాళ మరి వరి వేసి సన్న బియ్యం సన్న వడ్లకు బోనస్ పొందుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు సంవత్సరంన్నర లోపే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర. మళ్ళీ వచ్చి రోడ్డు మీద వచ్చి డ్రామా చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ పాచమైలారం ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబీకులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందగా 13 మందిని గుర్తించారు. వారి మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీలకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ₹1,00,000 చొప్పున తక్షణ సాయాన్ని అందజేశారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరిగిపోతోంది. నిన్న రాత్రికి 19 మంది మరణించగా ఆ సంఖ్య 40కి చేరుకుంది. ఆసుపత్రిలో మరో 34 మంది చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్నటి నుంచి పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది పనిచేస్తుండగా అందులో 40 మంది మరణించారు. 34 మంది చికిత్స పొందుతున్నారు. 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు షిఫ్ట్ లో పనికి వెళ్లిన 17 మంది ఆచూకీ లభించలేదని కలెక్టర్ తెలిపారు. వీళ్లంతా శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. వారి కోసం సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి. నిన్న ఉదయం సిగాచి పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. పేలుడు సమయంలో 7 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితిలో పడిపోయాయి. 35 మృతదేహాల్లో 13 మంది మాత్రమే గుర్తించారు. మిగతా మృతదేహాలకు DNA పరీక్షలు చేసి డెడ్ బాడీలను కుటుంబాలకు అప్పగించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పట్టణ ప్రజలు రోడ్డెక్కారు. రోడ్ల విస్తరణలో భాగంగా పట్టణంలోని రోడ్డుకు ఆనుకొని ఉన్న ఇళ్లు, దుకాణ సముదాయాలను అధికారులు కూల్చేస్తున్నారు. 100 ఫీట్ల రోడ్డుకు అనుమతులు రావడంతో అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. అయితే తమకు 100 ఫీట్ల రోడ్డు వద్దు, 60 ఫీట్ల రోడ్లు చాలంటూ కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన బాటపట్టారు. తాజాగా నేడు కూల్చివేత పనులను అడ్డుకున్నారు. దీంతో అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల తీరుకు నిరసనగా పట్టణంలో బంద్ ప్రకటించారు. దాదాపు 200 కుటుంబాలు ఈ బంద్లో పాల్గొన్నాయి. అధికారుల తీరుకు నిరసనగా పట్టణంలోని రోడ్లపై స్థానికులు నిరసన చేపట్టారు. ఫ్యామిలీలు బ్రతుకుతున్నారు. ఇలాంటి టైంలో అంతా ఏదో అభివృద్ధి పేరిట కనీసానికి మౌలిక సదుపాయాలు లేని ఊళ్ళో నేషనల్ హైవే లేదు. అటువంటి దానికి రోడ్డు విస్తరణ కార్యక్రమం, రోడ్డు విస్తరణ పనులు అని చెప్పి వేల వల్ల పుట్టగొట్టడం ఎంతవరకు సమంజసం ఇది? దీనిపై మరోసారి ఆలోచించి 60 ఫీట్ల రోడ్డు పెడితే అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ బ్రతకడానికి వీలుగా ఉంటుంది. బ్రతుకుల మీద కొడతాం మేము, ఇట్లానే చేసుకుంటూ పోతాం అంటే ఊరుకునేది ఉండదు. ఇంతకంటే ఎక్కువ చేస్తాం. గత 40 సంవత్సరాల నుండి మేము టైర్ల కొట్టు పెట్టుకొని బతకడం జరుగుతుంది. మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి అది షాపు అనేది మేము ఒక అరెకరం పొలం అమ్ముకొని కొనుక్కొని బతకడం కోసం ఇక్కడికి వచ్చినాము. ఆ యొక్క షాపు అనేది ఈరోజు పోతుంది అంటే మా యొక్క పిల్లలు, మా యొక్క కుటుంబాలు అనేటి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల పరిపాలన చేసేటువంటి విధంగా ఆలోచించాలి తప్ప ప్రజల పుట్టగొట్టేటువంటి విధంగా ఆలోచించకూడదు. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఇంకోటి, మనకు 60 ఫీట్ల రోడ్డు ఉంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క పేద ప్రజలైన వాళ్ళు ఎప్పటికీ జీవనోపాధి పొందుతూ ఈ యొక్క స్టేషన్ అభివృద్ధిలో భాగంగా మేము కూడా గ్రామ పంచాయతీ మేము పన్నులు కట్టుకుంటూ జీవనోపాధి కలిగిస్తున్నాం. ఇక్కడ మేము ఆర్థిక ఇబ్బందులున్న ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా ములకపల్లిలో నిర్వహించిన ప్రజా వేదికపై ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రజా వేదికపై డప్పు కొట్టి సభాసదులను అలరింపజేశారు. ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి నెల పెన్షన్ల కోసం 2,750 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. కొత్త విద్యా సంవత్సర ప్రారంభంలోనే తల్లికి వందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామని అన్నారు. పింఛన్లు పెంచి ఇస్తానని చెప్పి గడిచిన కాలానికి కూడా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సూపర్ 6 అన్నాం. అవన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం. అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాం. 203 అన్నా క్యాంటీన్లు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. నా తల్లి కష్టాలు పడింది. అలాంటి కష్టాలు నా ఆడబిడ్డలకు రాకూడదని దేశంలోనే మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ, సిలిండర్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అది గుర్తుపెట్టుకుని ఇటీవల కాలంలో ధరలు పెరిగాయి, వంట గ్యాస్ వాడడం మానేశారు. అందుకే నేను హామీ ఇచ్చా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఇంకా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులుంటే అవసరమైతే 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు నేరుగా మీ అకౌంట్లో వేస్తానని కూడా హామీ ఇచ్చాను. మొన్నే మీరు చూశారు తల్లికి వందనం. నేను ఒకే మాట చెప్పాను, ఈరోజు ఒక్కొక్కరికి 2-3 పిల్లలుంటే పిల్లల్ని చదివించుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని, ఒకరికే ఇచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు 4, 5, 6 మంది పిల్లలున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చిన పార్టీ. 5 మంది ఉంటే 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. మీరు ఎప్పుడు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమంలో నేను తక్కువ చేయడం లేదు. అదే మరిగా 1వ తరగతి ఇంకా అడ్మిషన్స్ కాలేదు, 11వ తరగతి అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్లు అయిన వెంటనే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. ఒక్క తల్లికి వందనం కార్యక్రమంలో 10,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి మీ ముఖంలో ఆనందం చూసిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనకాపల్లి జిల్లా కోట ఊరట్ల మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. అనంతరం ఆమె బీకేపల్లిలో లబ్ధిదారులకు పెన్షన్ను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సకాలంలో పెన్షన్లు అందిస్తున్నామని మంత్రి అనిత తెలిపారు. ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారని, ఉచిత బస్సు కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు రానున్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం తట్టెడు వలసలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలను అనుసరించి ప్రజల వద్దకే పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి బడుగు బలహీన వర్గాలకు చెందిన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లను అందించారు మంత్రి సంధ్యారాణి. పెన్షన్ పంపిణీ కేవలం సంక్షేమం మాత్రమే కాదు, ఇది ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న బాధ్యతను వ్యక్తం చేస్తోందన్నారు. చంద్రబాబు ఆశయాలను నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరూ గుండెను గెలుచుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కృష్ణపట్నంలో ప్రైవేట్ టోల్ గేట్ వివాదంలో కాకానిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. పోర్ట్ రోడ్లో ప్రైవేట్ టోల్ గేట్ ఏర్పాటులో కాకాని ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. నిన్న కస్టడీలోకి తీసుకుని విచారించిన ముత్తుకూరు పోలీసులు కాకానిని 52 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. అందులో ఏ ఒక్కదానికి కూడా కాకాని సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. తనకు ఏ సంబంధం లేదని, ఏదైనా లాయర్తోనే మాట్లాడాలని కాకాని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇవాళ 2వ రోజు కూడా ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు టోల్ గేట్ వ్యవహారంపై మరోసారి ప్రశ్నించనున్నారు.
మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు విచారణ చేసేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు సిట్ అధికారులకు కోర్టు అనుమతించింది. దీంతో మరోసారి జైలు దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిట్ కార్యాలయానికి తరలించే ముందు తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ అరుస్తూ హల్చల్ చేశారు. బయటకు వచ్చాక ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. పోలీసులను హెచ్చరిస్తూ అరుపులు కేకలతో చెవిరెడ్డి హల్చల్ చేశారు. అనంతరం సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రత్యేకమన్నారు. ఇద్దరితో మొదలైన రాజకీయ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిందన్నారు. రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాలకు సంకేతమన్నారు. ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ నిద్రపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి. ఎదుగుదల అన్నది ఎందుకు అవసరము, ఎందుకంత ఇంపార్టెంటు అన్నది క్లుప్తంగా చెప్తాం. ఈరోజు మన పార్టీని చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే. మన పార్టీ వచ్చినప్పుడే 2011లో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన. నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరం మాత్రమే బయటకు వచ్చినాం. అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం. నాతో పాటు కొంతమంది నాయకులు, నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది, మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు. నేనన్నా నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అందరూ అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో. ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు, నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన. ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వెనకాల. కేవలం నేను, నాతో పాటు అమ్మ, మేము మాత్రమే ఉన్నాం. ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లివియన్ అంటారు, ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్దపీట వేశాం. విలువలు, విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాలి. అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం. ఆ తర్వాత నాతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు. అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. 18 మంది రాజీనామా చేసి విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడానికి అడుగులు ముందుకేశారు. ఎక్కడ కూడా విలువలు, విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు ఊరటనిచ్చింది. వివిధ కేసుల్లో రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పటి వరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. బెయిల్ రావడంతో జైలు నుంచి వంశీ విడుదల కానున్నారు.
చిరుత సంచారం, వెంకటేశ్వర స్వామి భక్తుల్లో అలజడి చోటు చేసుకుంది. తిరుమల అన్నమయ్య అతిథి భవనం సమీపంలో చిరుత సంచారం దడపుట్టించింది. ఇనుప కంచెను దాటి చిరుత వచ్చిందని సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సైరన్లు మోగించడంతో చిరుత అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ మద్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆర్టీసీ మద్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత, 2 పే స్కేళ్లు, మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. మా డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అశ్వత్థామరెడ్డి. మరి దాని తర్వాత కాంగ్రెస్ లో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రధానంగా ఆర్టీసీలో విలీనం సమస్యతో పాటు యూనియన్ల పునరుద్ధరణ, ఉద్యోగ భద్రత, చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ ఉద్యోగాలు, అదేవిధంగా అయితే 2 పిఆర్సీలు పెట్టిన అవన్నీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఇంకా దాదాపు 90% అంశాలు ఏ ఒక్కటి కూడా పరిష్కార దిశగా నోచుకోలేదు. ఇలా కార్మికుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మరి తీవ్ర అసంతృప్తి గురి చేసింది. అందుకనే మేము చాలా జిల్లాలో మళ్ళీ ఒక పోరాటానికి సమాయత్తం కావాలని ఆర్టీసీలో మరొకసారి సమ్మె అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా సమ్మె లాంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం బలవంతంగా సమ్మె పరిస్థితులను నెట్టేస్తుంది. దానికి మేము మరొకసారి చెప్తున్నాము, కార్మికుల అశాంతి ఏదైతే ఉందో దాన్ని రూపుమాపే ప్రయత్నం చేయండి. లేదా భవిష్యత్తులో మళ్ళీ కార్మిక వర్గం మళ్ళీ సమ్మె బాట పడితే దానికి ప్రభుత్వము యాజమాన్య బాధ్యత వహించాల్సి వస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు నిర్వహిస్తూ ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు మాత్రం ఆయా గ్రామాల ప్రజలకు, ప్రతిపక్ష పార్టీ నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక ఎంపీడీఓ ఏకపక్షంగా కాంగ్రెస్ నాయకులను పిలుచుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించే కార్యక్రమానికి అధికారులు స్థానికులకు సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని చెబుతున్నారు స్థానికులు. చింతలమానేపల్లి మండలంలో నిన్నటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల కోసము భూమి పూజలు కానీ, ముగ్గు పోయడం కానీ ఏదైతే అధికార ప్రోగ్రాంలు ఉన్నాయో అవన్నీ కూడా ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అది దానిలో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను మాత్రమే పిలుస్తూ భూమి పూజలు కానీ, ఇనాగ్రేషన్స్ కానీ ఏదైనా అటువంటి ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఇతర పార్టీలకు కానీ, ప్రజలకు కానీ, నాయకులకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎమ్మెల్సీ దండ విఠల్ గారి ఆధిపత్యంతో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలుస్తూ భూమి పూజలు చేస్తూ. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చునని అధికారులు చెబుతున్నారు. పేలుడు దాటికి సత్తూరులోని బాణసంచ యూనిట్పై దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఒడిశాలోని ఓ ప్రభుత్వ అధికారికి ఘోర అవమానం జరిగింది. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ రత్నాకర్ సాహుపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రత్నాకర్ సాహును కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకెళ్లి అతడిపై పిడిగుద్దులు గుద్దుతూ ముఖంపై తన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా నిందితులైన బీజేపీ కార్పొరేటర్ జీవన్ రౌత్ సహా ఆ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత బిజు జనతాదళ్ కార్పొరేటర్లు, బీఎంసీ సిబ్బంది నిరసనకు దిగారు. జన్పద్ రోడ్డు దిగ్బంధనం చేశారు. రత్నాకర్ సాహుపై దాడికి నిరసనగా ఒడిశా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ సామూహిక నిరవధిక సెలవును ప్రకటించింది. అదనపు కమిషనర్ పై జరిగిన దాడిపై మాజీ సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. మరణించిన వారిని కేకేబిఎన్ డివిజన్ కి చెందిన మంకు చందన్ గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బలిగూడ పిఎస్ పరిధిలోని సుకలడ గ్రామంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలై 4న హైదరాబాద్ రానున్నారు. పీఎస్సీ సమావేశం అనంతరం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అదే రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు 15,000 మంది గ్రామ కమిటీల సభ్యులు హాజరవుతారని వెల్లడించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూలై 4వ తేదీ ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి అధ్యక్షుల సభలో పాల్గొంటారు. సభలో ముఖ్య కార్యకర్తలతో పాటు దాదాపు 25,000 మంది పాల్గొనున్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఫాసిస్టు మోదీ పాలనపై సభలో ఖర్గే మాట్లాడతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇచ్చారు. ఇటీవల ట్రంప్ విధానాలను తీవ్రంగా ఎండగడుతోన్న మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. ట్రంప్ కు వ్యతిరేకంగా మరో కొత్త పార్టీ పెడతానని, ది అమెరికా పార్టీని ప్రారంభిస్తానని వెల్లడించారు. ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్ టెక్ సంస్థలపై నియంత్రణ, స్వేచ్ఛపై ఆంక్షలు విధించేలా ఉందని, ప్రజల హక్కులను హరించేలా ఉందని మస్క్ వెల్లడించారు. ఈ బిల్ ఆమోదం పొందితే మరుసటి రోజే ది అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. తాను ప్రారంభించబోయే పార్టీ ఇటు డెమోక్రటిక్ పార్టీకి, అటు రిపబ్లిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.